నమస్కారం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. దుర్గే స్మృతా హరసి భీతిమశేష జంతోః స్వస్థైః స్మృతా మతిమతీవ శుభాం దదాసి. దారిద్ర్య దుఃఖ భయహారిణీ కాత్వదన్యా సర్వోపకారకరణాయ సదార్ద్రచిత్త. పరమ పవిత్రమైన మహాభారత గ్రంథంలో నీతి కథలు మనం వరుసగా చెప్పుకుంటున్నాం. ఆనాటి నీతి కథలు ఈనాటి సమాజం యొక్క దృక్కోణంలో ఏ విధంగా ఈ సమాజానికి పనికొస్తాయో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. అందులో 7వ కథ గరుత్మంతుడి కథ. గరుత్మంతుడు వినత అనేటువంటి కశ్యప ప్రజాపతి యొక్క భార్య యొక్క కుమారుడు. మహాబలిష్ఠుడు. ఎంత గొప్పవాడంటే అతని ప్రతాపం ముందు ఇంద్రుడంతటి వాడు కూడా నిలవలేడు. అటువంటి బలశాలి వీరుడు. అటువంటి గరుత్మంతుడు తల్లి దాసిత్వం చేస్తోంది కనుక తల్లి యొక్క మాట ప్రకారము అంత బలశాలి అయినప్పటికీ అయిన పాములకి సేవ చేయవలసి వస్తోంది. ఇలా కొంతకాలం సేవ చేస్తున్న తరువాత గరుత్మంతుడికి ఒక బాధ లాంటిది కలిగి వెంటనే ఆ పెద్దమ్మ కద్రువని అడిగాడు, అమ్మ ఏమి చేస్తే మాకు ఈ దాసిత్వం పోతుంది, ఈ బానిసతనం పోతుంది నాకు మా అమ్మకి చెప్పమ్మా అంటే, ఆ పాములతో ఆ గద్రువ అంతటా వాళ్ళందరూ కలిసి కూర్చొని ఒక పని చేయనైనా, ఈ పని చేస్తే ఈ రోజు నుంచి మీ అమ్మకి నీకు దాసత్వం పోతుంది. ఏం పని చేయాలి? అమృతం కావాలి. అది ఇంద్రుడి దగ్గర ఉంది, అది ఇంద్రలోకంలో ఉంది. ఆ అమృతం మాకు తెచ్చిపెట్టు. అది తెచ్చిపెడితే నీకు దాసత్వం నుంచి విముక్తి మేము కలిగిస్తాము. ఇక ఆ రోజు నుంచి మీరిద్దరూ కూడా బానిసల కింద ఉండనక్కర్లేదు అని కద్రువ ఈ గరుత్మంతుడితోటి చెప్పింది. అలాగే నాగులు కూడా గరుత్మంతుడితోటి చెప్పారు. సరే అలాగే అని చెప్పి తల్లి యొక్క ఆశీర్వచనం తీసుకొని బయలుదేరబోతుంటే, తల్లి నాయన అక్కడికి వెళ్ళాలంటే నీకు మంచి శక్తి కలగాలి కదా, కొంతమంది దుష్టులు ఉన్నారు, నిషాదులు అనేటువంటి వాళ్ళు ఉన్నారు, ఫలానా ప్రాంతంలో ఉన్నారు, వాళ్ళని శుభ్రంగా తినేసేసేయి నువ్వు అని తల్లి చెప్పింది. భోజనం సంగతి, ఎందుకంటే తల్లి కడుపు చూస్తుంది కదా, వాళ్ళని తినేసిన తర్వాత వెళ్ళినాయన అని చెప్పింది. అయితే మరి అందులో నిషాదులు మిగతా ఉత్తములు ఎలా నేను గుర్తించాలి అంటే, ఎవరు గొంతుక్కి అడ్డుపడతారో వాళ్ళని బ్రాహ్మణుల కింద గుర్తించు, వాళ్ళని మాత్రం నువ్వు తినకు నాయనా అని వినత గరుత్మంతుడితోటి చెప్తుంది. ఆ ప్రకారంగానే వినత చెప్పినటువంటి మాట ప్రకారంగా నిషాదులను అందరినీ తింటుంటాడు. ఇంతలో గొంతుకు అడ్డుపడినటువంటి వాడిని బ్రాహ్మణుడి కింద గుర్తించి, అయ్యా నువ్వు కిందికి వెళ్ళిపో అంటే, నాతో పాటు నిషాద స్త్రీ ఒక ఆవిడ ఉంది అంటే ఆవిడ్ని కూడా కిందికి పంపించేసేస్తాడు. మిగతా నిషాదులందరినీ తింటాడు. అయినా ఆయనకి ఆకలిస్తుంది. మళ్ళీ అంటే స్వర్గలోకానికి అమృతం తీసుకురావడానికి వెళుతున్నటువంటి దారిలో ఇవన్నీ జరుగుతాయి. మళ్ళీ నాన్నగారి దగ్గరికి వెళ్తాడు, కశ్యప ప్రజాపతి దగ్గరికి. నాన్నగారు ఇంకా నాకు ఆకలి వేస్తోంది, ఏమి తినాలి నేను అంటే, ఇక్కడ 12 యోజనాల పొడవు ఉన్నటువంటి ఏనుగు ఒకటి ఉందిరా, అలాగే 10 యోజనాల వెడల్పు ఉన్నటువంటి తాబేలు ఒకటి ఉందిరా, అవి కొట్టుకుంటుంటే ఎప్పుడు పూర్వజన్మలో అవి అన్నదమ్ములరా, ఈ జన్మలో కూడా కొట్టుకుంటున్నాయి. శుభ్రంగా వాటిని కనుక తిన్నావంటే, యోజనం అంటే 8 మైళ్ళండి, 12 యోజనాలంటే లెక్క పెట్టండి ఎంత వెడల్పు ఎంత ఎత్తున్నాయో అవి, ఆ ఏనుగులు కానీ ఆ తాబేళ్ళు కానీ. వాటిని తినే ఆయన ఇంకెంత ఎత్తుండాలో ఒకసారి మనం ఊహించండి. కాబట్టి అవి తిన్నాయన అని చెప్పాడు. శుభ్రంగా వాటిని పట్టుకున్నాడు. ఆ గజ కచ్చపాలని పట్టుకొని తినబోతూ ఒక కొమ్మ మీదకి, రోహిణి అనేటువంటి ఒక వృక్షం మీదకి తీసుకురాబోతూ ఉంటే, అక్కడే ఒక కొమ్మకి వేలాడుతూ కనిపించేట వేలడంత ఉన్నటువంటి మునులు. అరేరేరే నేను ఈ కొమ్మ మీదకి ఎక్కేసరికి ఆ కొమ్మ విరిగిపోయేట్టుందిరా అని చెప్పి ఆ విరిగిపోతున్న కొమ్మని ముక్కుతో పట్టుకొని ఆ కొమ్మకి వేలాడుతున్నటువంటి వాలకిల్యుల్ని కూడా, ఆ మునుల్ని పట్టుకొని నాన్నగారి దగ్గరికి మళ్ళీ అడిగేట, అయ్యా నన్ను ఇప్పుడు ఏం చేయమంటావు, ఈ మునులు ఇక్కడ ఉన్నారు, ఈ కొమ్మను పట్టుకొని ఉన్నారు, ఈ కొమ్మనేమో ముక్కుతో నేను ఇలా పట్టుకొని ఉన్నాను, ఏం చెయ్యాలి నేను అని అంటే, ఒరే నువ్వు హిమాలయ ప్రాంతంకి వెళ్ళి అక్కడ వీళ్ళని జాగ్రత్తగా విడిచిపెట్టు. ఆ మునుల్ని కూడా ప్రార్థన చేసేట తండ్రి, అయ్యా మీరు తొలగిపోండి, మా వాడు మంచి పని మీద వెళ్తున్నాడు, దాస్యత్వం తొలగిపోవాలి అని చెప్పి కశ్యప ప్రజాపతి ప్రార్థన చేసేట. అలా హిమాలయ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక ప్రదేశంలో ఈ వాలకిల్య మునులు కూడా ఆ కొమ్మ నుంచి పక్కకి తొలగిపోయారు.
చక్కగా అక్కడ ఈ గజకచ్చపాలని ఈ గరుత్మంతుడు శుభ్రంగా భోజనం చేశాడు. భోజనం చేసిన తర్వాత స్వర్గానికి బయలుదేరాడు. ఏమండి, ఎందుకు ఇవన్నీ కూడా నిషాదులను తినటం ఏమిటి, మళ్ళీ ఈ వాలకల్యమునులు వేలాడటం ఏమిటి, ఈ కొమ్మని మళ్ళీ తీసుకొచ్చి హిమాలయ పర్వతం తీసుకురావటం ఏమిటి, కశ్యప ప్రజాపతి చెప్పటం ఏమిటంటే ఇందులో అంతరార్థం మనం తెలుసుకోవాలి. అంటే ఏదైనా ఒక పని చేయబోయే ముందు చుట్టూ ఉన్నటువంటి చెడుని తొలగించాలి. చెడుని తొలగిస్తే మంచి ప్రకాశిస్తుంది. అదే ఇక్కడ నిషాదుడి యొక్క సంహారం. అంతేగాని మనం ప్రతిదానికి పై అర్థం చూసుకోకూడదు పురాణాల్లో. అలాగే వాలకిల్యులు వేలాడుతున్నారంటే ఏదైనా సరే ఒక ఉత్తమమైన దాన్ని మనం ఆహారంగా స్వీకరించబోతున్నాము అని అంటే చుట్టూ ఉన్నటువంటి వాటిని కూడా మనం గమనించాలి. అందుకే మనం భోజనం చేయబోయే ముందుగా భూత బలి కింద ఒక చిన్నపు ముద్దని పక్కకు పెడతారు, భూత బలి అని చెప్పి. అంటే ఆ వాలకిల్య మునులకి కూడా సంతృప్తిని మనం కలగచేయాలి. అలాగే గజకచ్చపాలని గరుత్మంతుడు తిన్నాడు అని అంటే పోట్లాడుకునేటువంటి వాళ్ళని ఎప్పటికైనా దైవం అనేటువంటి వాడు సంహరిస్తాడు. అన్నదమ్ములు అనుబంధంతో కలిసి ఉండాలి, కానీ ఇలా ఎప్పుడు కొట్టుకోకూడదు అనే సందేశం భారతం నేటి సమాజానికి కూడా అందిస్తోంది. సరే, మన కథలోకి వెళ్దాం. గరుత్మంతుడు ఆ రకంగా అమృతం తీసుకురావటానికి ఆ స్వర్గలోకానికి వెళ్ళాడు. ఇతను వస్తున్నటువంటి వార్తే తెలిసి అందరూ కూడా, ఇంద్రుడు అందరూ మొదలు వాళ్ళందరూ కూడా అడిలిపోయారు. అమృతం చుట్టూ బలిష్టంగా కాపలా పెట్టారు. ఎవ్వరూ ఆ కొండని తీసుకెళ్లకుండా ఉండాలి అని చెప్పి. ఏనుగు ముందు కుప్పిగంతుల్లాగా మహానుభావుడు గరుత్మంతుడి ముందు చుట్టూ కాపలా పెడితే ఏమాగుతాయి? శుభ్రంగా ఆయన రెక్కలు ఇలా టపటపలాడించాడు. ఇలా టపటపలాడించేసరికి చుట్టూ ఉన్నటువంటివన్నీ కూడా ఎగిరిపోయాయి. విష్ణుమూర్తి గరుత్మంతుడిని మెచ్చుకున్నాడు. నాయనా, నువ్వు ఎవరైనా సరే అమృతం తాగితే వాళ్ళకి మృత్యువు ముసలితనం అనేటువంటివి రాకుండా ఉంటాయి, కానీ నీకున్నటువంటి శక్తి, నీకున్నటువంటి విష్ణు భక్తి చూశాను. నువ్వు అమృతం తాగకుండానే నీకు అమృతం తాగిన ఫలితం నీకు వచ్చేటట్టు చేస్తున్నాను అంటే నేను కూడా ఒక వరం కోరుకుంటానండి అన్నాడు గరుత్మంతుడు. చెప్పంటే, నేను మీ యొక్క జెండాకి ధ్వజంలాగా ఉండాలి, అలాగే మిమ్మల్ని మోసేటువంటి వాహనంగా నేను ఉండాలి, ఆ వరాన్ని నాకు అనుగ్రహించండి అని చెప్పి గరుత్మంతుడు విష్ణుమూర్తిని ప్రార్థిస్తాడు. తదాస్తు అని చెప్పి విష్ణుమూర్తి ఆశీర్వదిస్తాడు. అంటే మంచితనం ఏనాటికైనా సరే కిరీటం పెట్టుకుంటుంది, ఏనాటికైనా ఉత్తమోత్తమ స్థానాన్ని పొందుతుంది అని ఈనాటి సమాజానికి కూడా ఆనాటి భారత కథ మనకి తెలియచేస్తోంది. అంత వినయంతో ఉన్నాడు కాబట్టి, తల్లికి ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి, మంచి చేసేవాడికి దైవం కూడా మంచే చేస్తాడు. ఈ విషయం మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. సరే, అమృతం దగ్గరికి వచ్చాడు. చుట్టూ ఉన్నటువంటి అడ్డంకులన్నీ తొలగించేశాడు. అమృతం తీసుకెళ్ళబోతుంటే ఇంద్రుడు అన్నాడు, నువ్వు అక్కడికి తీసుకెళ్తున్నావు, ఆ పాములు గనక ఈ అమృతం తాగితే అవి చిరస్థాయిగా ఉండిపోతాయి, ఇక ఎప్పుడు ఏనాటికి చావవు, లోకంలో ఇది అనర్థానికి దారితీస్తుందంటే నేను ఇచ్చిన మాట ప్రకారం అమృతం ఇక్కడికి తీసుకెళ్తాను, ఆ పాముల్ని స్నానం చేసి రమ్మని చెప్తాను, ఈ లోపల నువ్వు అమృతాన్ని తీసుకెళ్ళిపో, నేను ఇచ్చిన మాట నెరవేరుతుంది, మళ్ళీ అమృతం నీ దగ్గరికి వచ్చేసేస్తుంది అని ఇంద్రుడికి చెప్పాడు. ఆ అమృతపు కొండను తీసుకొని వెళ్ళాడు. ఆ నాగుపాముల దగ్గర పెట్టాడు. ఇచ్చిన మాట ప్రకారం, అమ్మా ఓ కద్రువా తెచ్చానన్నాడు, మీరందరూ స్నానం చేసి వచ్చి శుభ్రంగా దీన్ని తాగండి అని చెప్పాడు. వాళ్ళందరూ స్నానం చేయడానికి అవతలికి వెళ్ళారు. సరిగ్గా వాళ్ళు వెళ్ళటం చూసిన ఇంద్రుడు మళ్ళీ తిరిగి ఆ అమృతం కొండను అపహరించుకొని వెళ్ళిపోయాడు. వాళ్ళు వెళ్ళి ఎక్కడ పెట్టాడంటే అమృతం పెట్టడం దర్భల మీద పెట్టేట. అందుకని కొండ ఒకటి తీసుకెళ్ళాడు. దర్భలం మీద ఒక చుక్క లాంటిది పడిందట. ఆ పాములు వచ్చి ఆ దర్భల్ని నాకాయట. అప్పటి నుంచి పాముల యొక్క నాలుకలు చీలిపోయాయి. అందుకే 2 నాలుకల వాడిని పాము అంటారు, దిజిహ్వ అంటారు. అందుకే దర్భని కూడా ఇప్పటికీ కూడా మనం చాలా పరమ పవిత్రంగా భావిస్తాం. ఎందుకంటే అమృతం యొక్క స్పర్శ దానికి లభించిందిట దర్భకి. అందువల్ల దాస్యత్వం తొలగిపోయింది. నేను ఇచ్చిన మాట ప్రకారం అమృతం మీకు ఇచ్చాను, అది మీకు దక్కలేదంటే అది మీరు యొక్క దురదృష్టం అని చెప్పాడు. ఆనాటి నుంచి అమ్మ దాస్యాన్ని కూడా గరుత్మంతుడు విడిపించాడు. కాబట్టి పరమ పవిత్రమైనటువంటి ఈ కథని ఎవరైతే వింటారో వాళ్ళకి దాస్యబంధం విడివడిపోతుంది. అంటే స్వతంత్రులవుతారు, చక్కగా స్వతంత్రమైనటువంటి ఆలోచనలతోటి దైవం పట్ల ప్రేమ కలిగి ఉంటారు అనేటువంటి గొప్ప సందేశాన్ని మనకి ఈ గరుత్మంతుడి కథ మనకి అందచేస్తోంది. ఆ రకంగా గరుత్మంతుడి వంటి వినయ సంపదని, పరాక్రమ సంపదని మనకి ఆ భగవంతుడు అనుగ్రహించాలని కోరుకుంటూ సెలవు.